మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు. ట్రంప్తో కీలక భేటీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయితే పురోగతి లభించలేదు. ఇదిలా ఉంటే ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులు పాల్పడుతోంది. తాజాగా ఆదివారం రష్యా జరిపిన వైమానిక దాడిలో కైవ్లోని ప్రధాన ప్రభుత్వ భవనం తగిలబడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇక ఆదివారం న్యూయార్క్ నగరంలో జరిగిన యుఎన్ ఓపెన్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ నుంచి ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కైవ్లో ప్రస్తుత భవనము తగలబడిపోవడంపై తాను ఏమాత్రం సంతోషంగా లేనని చెప్పారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడతానని చెప్పారు. యుద్ధానికి పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా పరిష్కరించాలో చర్చించడానికి వ్యక్తిగతంగా కలిసేందుకు యూరోపియన్ నేతలంతా సోమవారం లేదా మంగళవారం అమెరికాకు వస్తారని ట్రంప్ వెల్లడించారు. ఈ సమావేశం తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.